నమస్కారం సురేష్ బాబు గారు. నమస్కారం అండి వసుంధర గారు. సురేష్ బాబు గారు, మనకి నవంబర్ 21న గురు పుష్య యోగమి అని అంటున్నారు కదండి, మరి దాని యొక్క విశిష్టతను తెలియజేస్తారు? ఇది చాలా అందరు తెలుసుకోవాల్సిందండి. ఇది ఒక జనరల్ నాలెడ్జ్లో కూడా తెలుసుకోవాలి. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పుడు గురు పుష్యమి రోజున, అంటే మనకి గురువారం రోజున చంద్రుడు పుష్యమి నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల గురు పుష్యమి యోగం అయిపోయింది. ఇందులో ఏమవుతుందంటే అండి, ఈ పుష్యమి నక్షత్రము మనకి నూరిష్మెంట్, పోషణ కలిగించే నక్షత్రం అని చెప్తారనమాట. అందుకని ఇది ఆయుర్వేదంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ మనకి పుష్యమి నక్షత్రం రోజున మందబుద్ధిగా ఉండి పిల్లలు సరిగా చదవకపోయినా కానీ సరస్వతి లేహం అనేది మనకి ఆయుర్వేదంలో డాక్టర్స్ అందరూ వాడుతూ ఉంటారు అనమాట. అయితే ఈ రోజు వచ్చే గురు పుష్యమి యోగం విశిష్టత ఏమంటే, ఇది కార్తీక మాసంలో వస్తుంది ఒకటి. రెండోది, ఈ రోజున గురు పుష్య యోగంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం ఉంది, అమృత యోగం కూడా ఉంది. సాయంత్రం నుంచి రవి యోగం కూడా ఉంది. అంటే ఇన్ని రకాల విశిష్టతలు ఇందులో కలిగి ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో ఈ యొక్క మంచి ఒక జ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని విశిష్టతలు కలిగిన ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరు ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మనం ఫస్ట్ పిల్లలకు సంబంధించి ఎవరైనా కనుక ప్రాబ్లం ఉంటే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి పాలతో అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. మానసదేవి ద్వాదశ నామ స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి గ్యాప్ లేకుండా వాళ్ళ మధ్య అపశృతులు కానీ లేదంటే భేదాభిప్రాయాలు ఉండి ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోతున్నా కానీ ఆ ఫ్రిక్షన్ పోయి చాలా బాగుంటుంది. రెండోది, పిల్లలకి బాగా పోషణ కలిగి ఉంటుంది అనమాట. తర్వాత ఎవరైతే కనుక సర్వార్థ సిద్ధి యోగం ఉంది, దానిని లేదంటే అమృత సిద్ధి యోగాన్ని రెండింటిని కలిపి వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందాలనుకుంటారు, ఇది ఆ రోజున రావి చెట్టు దగ్గర, రావి చెట్టు కూడా గురువుకి సంబంధించింది, 5 దీపాలు వెలిగించగలిగి దండం పెట్టుకోగలిగితే వాళ్ళకి లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలిగేసి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, తర్వాత ఫైనాన్స్ రిలేటెడ్, తర్వాత ఆర్థికంగా కనుక ఏ విధంగా కనుక ఎక్కడైనా ఒడిదుడుకులు ఉన్నా కానీ అవన్నీ పోయేసి దోషాలు చక్కగా వాళ్ళకి ధనం యొక్క ప్రవాహం కలుగుతూ ఉంటుంది. అయితే సాయంత్రం పూట బిజినెస్ పీపుల్, పొలిటీషియన్లు ఎవరైనా కనుక ఉంటే రవి యోగము 3:35 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సాయంత్రం కాల ప్రదోష వేళల్లో సూర్యుడికి ఆగ్నేయం ఇచ్చినా కానీ, తర్వాత సూర్య నమస్కారాలు చేసినా కానీ, లేదంటే ఏదైనా గుడిలో కనుక దగ్గరికి వెళ్ళి శివాలయం దగ్గరికి వెళ్ళేసి ఒక అభిషేకం చేయించుకోగలిగినా కానీ, చిన్న అభిషేకం చేయించుకోగలిగి, లేదంటే మహాన్యాసపూర్వకంగా ఇంకా కొంచెం గ్రాండ్గా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేర్చుకున్నా కానీ వాళ్ళలో ఉన్న దోషాలన్నీ పోయేసి వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే రవి యోగం అనేది, రవి వచ్చేటప్పటికి రాజకీయ నాయకుడు, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ, వృత్తికి సంబంధించి వీటి విషయంలో ఎవరైనా కనుక సెట్ బ్యాక్స్ కనుక ఉంటే ఆ దోషాలన్నీ పోవటానికి ఇది ఒక బెస్ట్ టైం అనేది. ఈ నక్షత్రాన్ని ఆ రోజున సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి. పిల్లలు లేని వాళ్ళు కనుక ఎవరైనా కనుక సంతానం కావాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి రోజు అని చెప్పుకోవాలి. పర్టికులర్గా వాళ్ళకి జంట నాగులకి క్షీరంతో గనక తర్పణం చేయగలిగితే, లేదంటే కొంచెం పాలు తీసుకొని ఆ 2 నాగప్రాల మీద పోసి మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రాన్ని కనుక చదివగలిగితే వాళ్ళకి పిల్లలకు కావాల్సిన యోగ్యత సిద్ధిస్తుంది, దోషాలన్నీ పోతాయని చెప్పేసి కూడా మనకి ఇది ఒక మంచి టైం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.